ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 39వ దిన ఉపవాస కోడికలో చాలా ఆనందంగా సంతోషంగా మనము ఈ దినం సాయంకాల సమయం రేపటి దినం గుడ్ ఫ్రైడే పండుగ దినంతో ఈ 40 దినాల ఉపవాస కోడికలు ముగించబోతున్నాం. నిజంగా ఆయన ఉచిత కృప వలన 38 దినాలు ప్రభు సన్నిధిలో మనం గడిపి ప్రభుత్వ ఆశీర్వాదాలు ఆ దేవదేవుని దగ్గర పొందడానికి అనుదినము ఆయన తన వాక్యం చేతను ప్రార్థనల చేతను ఆయన స్తుతించడం ద్వారా మనం దేవుళ్ళు ఆనందిస్తూ ముఖ్యంగా ఈ 38 దినాలు 39వ దినం ఇందులో కూడా ఉపవాసం ఉండి ప్రార్థించే బిడ్డలు కూడా దేవుడు గురించి ఆలోచించారు. రేపటి దినంతో ఉపవాసం ముగింపు జరుగుతుంది. కావున పిల్లల యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ యాత్ర ఎక్కడి నుండి అనగా గెత్సేమనే తోట నుండి ఆ కల్వరి ఆ యొక్క గిరి వరకు మనము ఆ జరిగే దాని గురించి కొన్ని దినాల నుంచి మనం ధ్యానం చేసుకుంటామన్నా నిన్నటి దినము ఆ యొక్క యూద ఏ విధంగా పశ్చాత్తాపం పొంది అది దైవికమైన పశ్చాత్తాపం కాక లోక సంబంధమైన పశ్చాత్తాపం వల్ల ఉరి వేసుకొని చచ్చిపోయినట్టుగా, అలాగే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచనం నెరవేర్పుగా అదిగో కుమ్మరి వారి పొలము ఆ 30 వెండి నాణ్యములతో వారు కొని ఉంచినట్లుగా ఇతరులు పరదేశస్తులు ఆ దేశానికి వచ్చి చనిపోయినప్పుడు వారిని అక్కడ సమాధి చేయడానికి అది కొంటారు అని యేసుక్రీస్తు వారి కంటే ముందుగా అనగా ఈ సంభవం జరిగిన దానికంటే 2000 సంవత్సరాల ముందుగానే ఆ ఇర్మియా ప్రవక్త గారు ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు అక్కడ జరుగుతుంది. సరే, ఇక్కడ యేసు అధిపతి ఎదుట నిలిచను. అప్పుడు అధిపతి యూదుల రాజుకు నీవేనా అని ఆయన అడుగగా, 11 వచ్చిన 27వ అధ్యాయం. యేసు అతన్ని చూచి యూదుల రాజు నీవేనా అని అడుగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీయో ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరిని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగాడు. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. పండుగలో జనులు కోరుకునే ఒక ఖైదీని వారికి విడుదల చేయుట అధిపతికి వాడుకై ఉండేది. ఆ కాలమందు బరబ్బ అను ఒక ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను మీ ఎవరిని విడుదల చేయబోతున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగారు. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించారని అతడు ఎరిగి ఉండేది. అతడు న్యాయపీఠం మీద కూర్చుంటున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు, ఈ మృతు ఆయనను కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడింది అని అతని యొద్దకు వర్తమానం పంపాడు. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకు యేసును సమ్మతించుటకు జనసమూహములను ప్రేరేపించింది. అధిపతి, నేను ఈ ఇద్దరిలో మీకెవరిని విడుదల చేయబోతున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అని. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేద్దామని వారిని అడగగా సిలువ వేయము అని అందరూ చెప్పిరి. అధిపతి, సరే కానీ ఇతడేమి దుష్కార్యము చేసిందని అడగగా వారు సిలువ వేయము అని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ చూడదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమో కాలేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎవరి చేతులు కట్టుకొని, ఈ నీతిమంతుడి రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక అని. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువకు అప్పగించాను.
హల్లెలూయా చెప్పండి ఒక మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వృత్తాంతం మనము చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. అయితే దీంట్లో కొన్ని పరమ సత్యాలను ఆ పరిశుద్ధాత్మ దేవుడి దినం మనతో మాట్లాడును కాక. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ ఈ యొక్క అధిపతి, ఈ న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. యూదుల రాజు నీవేనా అని అతను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడమ్మా? నేనే రాజు అని అలా. ఆయన చూడండి ఎంత తగ్గిపో. నువ్వేమన్నావయ్యా? యూదుల రాజు నీవేనా, నీవన్నంటే అని అన్నాడు. కానీ నేనే రాజును అని ఆయన చెప్పలా. రాజు ఆయనే, రారాజు, రాబోయే రాజు ఆయనే. ప్రపంచాన్ని పరిపాలించబోయే అధిపతి ఆయనే, రక్షకుడు ఆయనే. ఆయన ఇప్పుడు రాజుగా రాలేదు. ఆయన దేనిగా వచ్చాడు? ఇప్పుడు రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన పేరేంటి? యేసు. దేవదూత ద్వారా చెప్పబడింది. ఆయనకి ఏం పేరు పెట్టుకుంది? యేసు. యేసు అంటే ఆయన అంటే అర్థమేంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అర్థమేంటి? అభిషక్తుడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు గాను, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడు గాను ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన రారాజుగా, రాజాధిరాజుగా, రాజుల రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. యూదుల రాజే కాదు, ప్రపంచానికే రాదు ఆయన. అయితే ఇక్కడ పిలాతు ఆయన మీద ఒక నేరం పొందారు. నేనే రాజు అని చెప్పుకుంటున్నాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు కైసరు ఔగుస్తు అని ఆయన అప్పుడు పరిపాలన చేస్తున్నాడు. కైసరు రోమా సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉంది, రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు. అప్పుడు యూదులు కూడా రోమీల పరిపాలన కింద ఉన్నారు. వాళ్ళు అంటారు, చూడండి వీడు మీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాడు, మా యూదులందరికీ రాదంట, మమ్మల్ని సపరేట్గా ఉండమంటున్నాడు, ఈయన రాజ్యంగం చేశాడంట. అంటే మీ యొక్క రాజశాసనానికి ఇతను ఎదురు తిరుగుతున్నాడు, కాబట్టి ఇతను సిలువేయమని చెప్తా ఉన్నారు. ఎన్నో నేరాలు మోపారు. అప్పుడు అంటాడు యేసయ్య, వాళ్ళు నీ నేరాలు మోపుతున్నారు కదా, నువ్వేం బాగు మాట్లాడవంటే ఆయన లోపు నిలబడేది. నిజంగా పిలాతుకు తెలుసు ఆయన నిలబడాలి అని. ఆయన మీద కక్ష ద్వారానే యూదులందరూ ఆయన సిలువ వేయాలని అరుస్తున్నారని ఆయనకు తెలుసు. అప్పుడే భార్య ఆయన పీఠం మీద కూర్చున్నప్పుడు, సింహాసనం మీద న్యాయస్థానంలో కూర్చున్నప్పుడు ఆయనకు ఒక సమాచారం పంపించింది. అయ్యా, ఆ నీతి మంతుల జోలికి వెళ్ళవద్దు. ఏమా ఎంత గొప్పవాడిని? ఏమ్మా, ఆ నీతి మంతుల జోలికి వెళ్ళవద్దు. ఎవరు గ్రహించారు? పొత్తి పిలాతు భార్యకు రాత్రి నేను ఎంతో శ్రమపడ్డాను కలలో. ఆ నీతిమంతుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆయన నీతిమంతుడని అన్యులు సాక్ష్యం ఇస్తూ ఉంటే, న్యాయాధిపతి భార్య సాక్ష్యం ఇస్తూ ఉంటే, చివరికి న్యాయాధిపతి కూడా ఆయన ఏం తప్పు చేయలేదని గ్రహించాడు. అయితే వీళ్ళేమంటున్నారు? ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి. అరే బరబ్బా ఉన్నాడు కదా, వాడు బందిపోటు దొంగ, వాడిని విడుదల చేయాలా, ఈయన్ని విడుదల చేయాలా? పండగ దినంలో ఒకరిని విడుదల చేసే ఆచారం ఖైదీలో నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది. అది మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి వారు కొందరి వారి యొక్క సత్ప్రవర్తన వల్ల విడుదల చేస్తారు ప్రభుత్వం. ఇప్పటికి కూడా ఉండేది. అప్పుడు ఆ దినాల్లో ఉన్న పండగ సమయాల్లో ఒకరిని విడుదల చేస్తారు. మీకు ఎవరిని విడుదల చేయమంటారంటే బరబ్బాని విడుదల చేయమన్నారు. బందిపోటు దొంగలు కోరుతున్నారు, కానీ ఆ రక్షకుడైన యేసయ్యను కోరుకోలేదు. అయితే ఇదంతా లేఖనాలు నెరవేర్పు కోసం జరగాలి. యేసయ్యను విడుదల చేయి అని వాళ్ళల్లా. మళ్ళా యేసయ్య ఎవరు? యూదులు. యేసయ్య ఎవరు? వాళ్ళ మెస్సయ్య, వాళ్ళ రక్షకుడు. అయితే ఆయన నీతిమంతుడు అని పొత్తి పిలాతు భార్యతో దేవుడు మాట్లాడాడు. ఆ నీతిమంతం గురించి పిలాతుకు చెప్పింది. పిలాతు అంటాడు, ఇదిగో ఈయన నీతిమంతుడు,
ఇదిగో నేను చేతులు కట్టుకుంటా ఉన్నా, నాకు ఈ యొక్క తీర్పుకు సంబంధం లేదు, మీకు అప్పగిస్తాను, మీరు ఏమైనా చేసుకోండి. ఆయన చేతులు కట్టుకున్నానంటే అర్థం ఏంటంటే ఈ యొక్క అప్పుడు వాళ్ళు ఏమంటారు చూడండి, ఆయన రక్తము మా మీద చూడండి, నిజమే కదా, ఆయన వచ్చిందే మీకోసం రక్తం కాచడానికి. అల్లే చెప్పండి, అక్కడ ఒక గూడాంలో దాగి ఉంది. ఆయన వచ్చిందే ఈ లోకంలో పాపులైన వారిని రక్షించడం కోసం, ముఖ్యంగా ఇజ్రాయేలీయుల రక్షణార్థం ఆయన వచ్చాడు. ఆయన వచ్చిందే యూదుల రక్షణార్థం, ఈ లోకంలో పాపులందరి రక్షణార్థం ఆయన వచ్చాడు. ముఖ్యంగా ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళ పరిశుద్ధంగా మార్చడానికి ఆయన పరిశుద్ధ రక్తం కార్చాలి. ఆయన పరిశుద్ధ రక్తం ప్రోక్షణ ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు పరిశుద్ధంగా మారుతారు. అవునా పిల్లల, అక్కడ లేఖనం నెరవేరింది. ఏమని? ఆ రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఆ రక్తాపరాధం ఉంది, మేము భరిస్తాం ఆ పాప మీద. పాపం కాదురా బాబు, పరిశుద్ధంగా వేసే రక్తం ద్వారా ఏసు రక్తాన్ని నువ్వు నిజంగా స్వీకరిస్తే పరిశుద్ధత వస్తుంది. అయితే వాళ్ళకి ఆ విషయం తెలియక ఒకవేళ అపరాధం వస్తే, ఒకవేళ శాపం వస్తే మా పిల్లల మీద మా మీద ఉంది, నీకేం సంబంధం లేదు పిల్లలు కాదు, మీరు తప్పుకున్నారు కదా, వెరీ గుడ్. కాబట్టి ఇది కొరడాలతో పుట్టించి, అంటే ఏంటమ్మా సిలువ వేయాలంటే కొరడాలతో పుట్టించాలా, అది ఒక విధి, అది తప్పదు. మరొక సువార్తని రాస్తాడు, కొరడాలతో అంటే బాగా పుట్టించి వాళ్ళ ఎదురు నిలబెట్టినప్పుడు వాళ్ళ మనసు కరగదేమో అని చెప్పి విపరీతంగా కొరడాలతో పుట్టిస్తాడట. ఆయన మనసు ఎంతో బాధపడతా ఉంది. నిజంగా ఇది నిరపరాధి, నిజంగా ఇది నీతిమంతుడు, ఆయన్ని రక్షించాలి, ఆయన్ని సిలువ లేకుండా చేయాలని పిలాతు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ఉండే ప్రధాన యాజకులు, ఆ యూదులు, ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ ఇజ్రాయేలీయులు అందరూ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయాలి ఒకటే నినాదం. యేసయ్యకు తెలుసు, నేను సిలువ వేయబడ్డానికే వచ్చాను, నేను మీకోసం పరిశుద్ధ రక్తాన్ని కాచడానికి వచ్చాను. ఇదిగో నా తండ్రి దగ్గర నేను ఆనందించుకొని వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కదా. ప్రేరేపిస్తా ఉంది సైతాన్ వాడు, కానీ లేఖనం నెరవేరాలి. తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. యేసయ్య ఎవరు సిలువ వేయాలి? ఇక్కడ మాట మీరు గమనం చేయాలా. మనం అనుకుంటాం యూదులు సిలువ వేశారు, యేసయ్య తప్పించుకోవాలని చూడలే, లోపడ్డాడు. ఎందువల్ల? ఆయన సిలువలో పడడానికి లోకానికి వచ్చాడు, ఆయన రక్షణ చేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే పాపికి క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా అక్కడ ఆయన వాదించవచ్చు, అక్కడ ఆయన వాదన చేయవచ్చు, అక్కడ ఆయన మాట్లాడవచ్చు. ఆయన మాట్లాడితే పొద్దు పిల్లాకు జ్ఞానం ఎందుకు పనికిరాదు, పొద్దు పిల్లాకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకు యేసయ్య మౌని అయ్యాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఏ మాట మాట్లాడలేదు? ఆయన మాట్లాడితే సత్యాలే మాట్లాడాలా, కానీ ఆయన మాట్లాడలేదు, ఆయన తప్పించుకోవాలనుకోవడం. చాలామంది ఇదేమో న్యాయస్థానంలో మాకు లాయర్ అవసరం లేదు, నేనే మాట్లాడుకుంటాను మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా మాట్లాడి వారి కేసును వాళ్ళే చేయించుకుంటారు. ఆ స్వాతంత్రత కూడా ఇప్పుడు మనకి న్యాయస్థానం ఉంటుంది. కోర్టుకు పోయినప్పుడు ఈ పక్షాన న్యాయవాది కాకుండా నేనే వాదించుకుంటాను ఆ కేసుని. ప్రత్యర్థి ఎవరు నా మీద కేసు పెట్టేవాడు, వారితో ఆ లాయర్తో నేనే వాదించుకుంటానని వాదిస్తారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు మీద వాళ్ళు కేసు పెట్టి న్యాయాధిపతి దగ్గరికి తీసుకొచ్చారు, పొద్దు పిల్లల దగ్గరికి తీసుకొచ్చారు. పొద్దు పిల్లలతో దగ్గర వాదించడానికి ప్రభువుకు పరమజ్ఞానం ఉంది. ఆయనకి తెలియని లాగాలు, ఆయనకి తెలియని చట్టం లేదు, ఆయనకి తెలియని జ్ఞానం లేదు, ఆయన మీద ఏ న్యాయం వాళ్ళు మోపలేదు, దేనికి సాక్ష్యాలు లేవు, మాట్లాడుతూ ఉన్నాను, ఒక కక్షపూరితాడు. అతను ఉన్నప్పుడు ఎందుకు ఆయన ధర్మాన్ని బోధిస్తున్నాడు, ఆయన ప్రేమను బోధిస్తున్నాడు, ఆయన మూల సత్యాన్ని ఉన్నట్టు చెప్తా ఉన్నాడు. ఈ ప్రధాన యాజకులు పైకి మాత్రం అంగీలు ధరించుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని, ఇదిగో వీధులలో అందరి వదనాలు తీసుకుంటూ
యూదుల చేత గౌరవించబడుతూ అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వాళ్ళు బోధిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు బోధకులే, శాస్త్రులు బోధకులే, పరిశీలించే వాళ్ళే. ప్రధాన యాజకుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తూనే ఉన్నాడు, కానీ ధర్మశాస్త్రము వాళ్ళు పాటించారు. అది ఆయన ప్రశ్నించాడు. మీరు సొమ్ము కొట్టే సమాధులు అంటాడు. ఏమంటాడు? వాళ్ళనే వేషధారులు అంటారు. వేషకైనా పరలోకరాజ్యం ఉంది కానీ వేషధారులు లేదంటాడు. వేషధారుల జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళలో ఉన్న తప్పులన్నీ బయట పెడతా ఉన్నాడు, ఉన్న సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రానికి తగినట్లుగా, ఇదిగో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేది నేనే అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇవాళ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారే కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు. ఇవన్నీ వాటి తప్పులు ఆయన ఎత్తి చూపిస్తున్నాడని, ప్రజల్లో ప్రజాదరణ కలుగుతుందని, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడని, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేస్తున్నాడని. ఇదిగో మా గౌరవం లేకుండా పోయింది. సమాజ మందిరంలో మమ్మల్ని గౌరవించేవాళ్ళు లేరు. యేసయ్యను వెంబడించే వాళ్ళు జనసమూహాలు అయిపోయారు. అసలు ఆరాధన సమాజ మందిరానికి కూడా రావడం లేదు. ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళు తక్కువైపోయారు. ఇలాంటి ఒక కక్షపూరితమైన అక్కడ ఏమి రాయబడుతుందంటే వాళ్ళంట ప్రజలందరినీ తీసుకొచ్చారంట. ఎవరు? ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, పరిశీలి వెళ్ళి ప్రజలందరినీ తీసుకొచ్చి అరవండి సిలువై వాళ్ళలో ఎవరుంటారమ్మా? పుట్టు వాళ్ళైనా వాళ్ళ కళ్ళించాడే వాడు అనుకుంటాడా? మూస చేయగల వాడిని బాగు చేశాడే వాడు అనుకుంటాడా? రక్తాము కలిగిన స్త్రీ బాధపడుతున్నది, ఆమె స్వస్థపరిచాడు కదా ఆమె అనుకుంటుందా? మగ్దలేనే మరియా అందరి చేత పాపిగా ఎంచబడిన ఆమె పరిశుద్ధురాలుగా మారింది, ఆమె అనుకుంటుందా? తల్లి అయిన మరియా అసలు ఆమె రాలుగా? ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఉంచుకుంటారు. వాళ్ళెవరు రాలేదు. వాళ్ళ దేవుడి ద్వారా ఒక ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన యేసు, ఆయన రక్షకులను గ్రహించారు. కానీ వెళ్ళి జనాన్ని పోగు చేశారు. ఎక్కువ జనాలు న్యాయాధిపతి పొద్దుగా అంతా కలపడాల. ఇజ్రాయేలీలందరూ యూదులందరూ కోరుకుంటూ ఉన్నాం, సిలువెక్కేది ఎవరంటే శపించబడిన వారు సిలువలు ఎక్కుతారు. ఏ శాపం తగిలింది ఆయనకి? మానవీయ శాపం తగిలింది. మన శాపాలను ఆయన భరించాడు, మన పాపాలను ఆయన భరించాడు. ఆయన శాపంగా మార్చబడ్డాడు. కాబట్టి ఆయన సిలువకు తను తాను అప్పగించుకున్నాడు. అల్లెలు చెప్పండి. ఇక్కడ న్యాయస్థానం యేసయ్యను సిలువ వేయమని చెప్పలేదు. ఇక్కడ గ్రహించాలి మీరు. న్యాయస్థానం యేసయ్యను సిలువ వేయమని చెప్పలేదు. పొంతి పిలాతు యేసయ్యను సిలువ వేయండి అని చెప్పలా. నాకు సంబంధం లేదు, ఇదిగో నేను చేతులు పట్టుకుంటున్నా, నేను తీర్పు ఏమి చెప్పను, ఈ నీతిమంతుడు, ఈయన నిరపరాధి, ఈయన మీద ఏ అభియోగం నాకు కనబడలేదు, కాబట్టి మీ ఇష్టం చేసుకోండి. ఆయన మీ వాడే కదా. అయితే యేసయ్యను సిలువ ఏమని న్యాయాధిపత్యం చెప్పలా. ఆయన నీతిమంతుడని భార్యకు దేవుడు రాత్రికి స్వప్నంలో మాట్లాడాడు. ఎందుకు ఆ మాట చెప్పలేదు చెప్పమంటారా? ఎందుకు ఆయన తీర్పు చెప్పమంటారా? ఎందుకు ఆయన భార్య ద్వారా దేవుడు మాట్లాడాడు చెప్పమంటారా? ఆయనే సిలువ వేసుకోవాలి. ఆయన తన వారే సిలువ వేయాలి. ఎవరు వేయాలా? యూదులే వేయాలా. న్యాయస్థానము ఆయనను దోచి అని గుర్తించలేదు. అల్లెలు చెప్పండి. న్యాయస్థానం నీతిమంతుడు అని గుర్తించింది. న్యాయస్థానం పరిశుద్ధుడు అని గుర్తించింది. న్యాయస్థానము దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నీతిమంతుడు అని గుర్తించింది. అందుకే పొంతి పిలాతు తీర్పు ఇవ్వలేదు. సిలువ మీద తీర్పు వాళ్ళకి అప్పించేసాడు. మీ ఇష్టం. కానీ ఆ యేసయ్యకి తెలుసు, నా జనులే నన్ను సిలువ వేస్తారు,
ఇంకొక సంగతి, ఆ సిలువ నుంచి తప్పించుకోవడం అంటే పెద్ద కార్యం కాదు. కానీ తన్ను తాను బలియాగం చేసుకున్నాడు పిల్లరా. తన చిత్తం ప్రకారమే ఆ శిలువ కార్యం జరిగింది. ఆయన చిత్తం ప్రకారం తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది లోకాన్ని ఆడటానికి కాదు, లోకంలో పరిపాలన చేయడానికి కాదు, లోకంలో పాపుల ప్రాయశ్చిత్తార్థము, పాప ప్రాయశ్చిత్తార్థము, పరిశుద్ధ రక్తాన్ని కార్చాలని ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తనకు తానే శిలువకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా చెప్పండమ్మా. న్యాయస్థానం నాకు సిలువ వేయలేదు కదా, ఎవరిలో మీరు నన్ను సిలువ వేయడానికి? ఆయన ఈయన ఒక జనసమూహాన్ని కూడా ఉండొచ్చు. ప్రభువారు పోయాక మాట్లాడుండే వేల మంది జనం వచ్చేవాడు. ఆయన ద్వారా అద్భుత కార్యాలు జరిగి ఉన్నాయి. ఆయన ద్వారా ఎంతో మంది బ్రతికి చనిపోయిన వాళ్ళు బతికారు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆయన దేవుడు, మహాదేవుడు, దేవతలందరికంటే మహాదేవుడు. మనం వాడిన పాటలో ఆఖరి వచ్చినంలో ఆఖరి లైన్లో ఉండే మాట, అంత గొప్ప దేవుడు ఆయన. కానీ ఆయన ఎక్కడా కూడా జనాన్ని పోగేయలేదు, ఎవరితో మాట్లాడలేదు. తను తాను శిలువకు అప్పగించుకోలేను. హల్లెలూయా. అయ్యో వాడు సిలువేచ్చారని అయ్యే చేయను, అయ్యో పొలగిరితో పెట్టారే, అయ్యో చేతుల్లో కాళ్ళలో చీలలు పెట్టారే అని బాబు వాడు కాదు మనం కూడా వేసేది సిలువ వేసుకుంటాం. ప్రభు మనం లోపడకపోతే మరలా కాయలు వేపుతా ఉన్నాం, మరలా చేతుల్లో కాళ్ళలో చీలలు ఉంటా ఉన్నాం. మన యొక్క ఆలోచనల ద్వారా చేసే పాపము ఆయనకు పొలగిరిగా మారింది. మన కాళ్ళు వెళ్ళే స్థలాలు, పయనించే స్థలాలను బట్టి ఆయన కాళ్ళలో రేపు ఇవ్వబడ్డాయి. మన చేతులు చేసే పనులను బట్టి ఆయన చేతులలో చీలలు. మనము మన యొక్క అపరాధములను బట్టి ఆయన గాయపరచలేదు అని ఏషియా గారు చెప్తారు. కావున ప్రియులారా, యేసయ్యను సిలువ వేసిన వారిని మనం అంటాం. అసలు ఎంతమంది చూపిందిరా ఆ పరిశుద్ధుడి సిలువ వేయడానికి నీకు అంటున్నాం. కానీ ఇంకా సిలువ వేసేవాళ్ళు, ఇంకా వాళ్ళలో కూడా, ఇంకా సమూహంలో కూడా మనం ఉన్నామేమో, నేనున్నానేమో ఒక్కసారి మనలో పరిశీలన చేసుకుంటాం. ఇంకా గాయాలు చేసే వాళ్ళగా, ఇంకా యేసయ్యను సిలువ వేసే వాళ్ళగా, ఇంకా యేసు ప్రభుని గాయపరిచే వాళ్ళగా, ఇంకా మనం ఉన్నామేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం పరిశుద్ధపరచుకోవడం. రేపటి దినము ఆయన శిలువ యాత్ర మొదలవుతుంది. శిలువలో ఆ యేసయ్య ఆయన పలికిన 7 మాటలను మనందరూ కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారా స్థానంలో విన్నాం. కావున ప్రియులారా, ఇన్ని దినాలు బ్రహ్మ సన్నిధిలో మనం ఉండి ఈ యొక్క ఉపవాస కోరికల్లో పాల్గొని ఆ పరిశుద్ధుని యొక్క ఆ శిలువ ధ్యానాలు, అలాగే ప్రేమ, అలాగే ఉపవాసము అంటే ఏమిటి, ఎంతమంది ఉపవాసం ఇచ్చారు, మొదటి ఉపవాసం ఇజ్రాయేలీలు ఎన్నుకున్నారు, ఇవన్నీ కూడా చాలా అంశాలు. 39 దినాలు ఈ దినంతో ఆత్మదేవుడు మాట్లాడాడు కదా, అవన్నీ కూడా యూట్యూబ్లో దర్శనపడి మినిస్ట్రీలో ఉన్నాయి. వీళ్ళు తప్పుడు కావాలంటే మనం ఒకసారి మనం విని దేవుడి కృపను పొందుదుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీనికి ఆహ్వానించుగాక. కుమారమ్మ ప్రార్థన చేస్తావా? చివరి ప్రార్థన చేయము.